నమస్తే అండి, నేను మీ మెర్సీని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. ఇడ్లీ పిండితో బండి దోశ వేసుకుందాం. మామూలుగా ఇడ్లీలు అంటే పిల్లలు కొంచెం ఇష్టపడరు. ఇలా ఇడ్లీ పిండితో బండి దోశ వేసేయండి, చక్కగా తింటారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, అప్పుడే ఈ బండి దోశ చక్కగా వచ్చిద్ది. నేను చూపించే విధంగా ఈ బండి దోశ చేసినట్లయితే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా చక్కగా వచ్చిద్ది బండి దోశ. ఈ బండి దోశ అప్పటికప్పుడు వేసుకోవాలంటే ఈ ఇడ్లీ పిండిలో వంట సోడా కలపాలి కాబట్టి, వంట సోడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి, అందుకని మీరు ఈవినింగ్ అయితే మార్నింగ్నే ఇడ్లీ పిండి పట్టుకోవాలి, అప్పుడు కొంచెం పొంగిద్ది. మీకు ఎన్నైతే బండి దోశలు కావాలో పిండి తీసుకొని కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ, కర్రీ లిప్స్ వేసుకోవాలి. ఈ బండి దోశలో మీరు బీట్రూట్ కానీ కీరా కానీ వేసుకోవచ్చు. ప్రస్తుతం నా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదు. ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి, కొంచెము జీరా వేసుకోండి. మీకు జీరా స్మెల్ నచ్చినట్లయితే ఇంకొంచెం వేసుకున్నా పర్వాలేదు. మన ఛానల్లో ఇడ్లీ పిండితో చాలా రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఎందుకంటే ఇడ్లీ పిండితో ఇడ్లీల కంటే ఇలా రకరకాల రెసిపీస్ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. ఇక మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ముందుగానే వాటర్ వేయకుండా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత బ్యాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు తీసుకున్న ఇడ్లీ పిండి పొంగపోతే ఇలా కలిపేటప్పుడు కొంచెం బీట్ చేయండి. నేను తీసుకున్న పిండి కొంచెం పొంగే ఉంది కాబట్టి నేను ఎక్కువగా బీట్ చేయట్లేదు. ఈ ప్లేస్లో ఒకవేళ మీకు సాల్ట్ సరిపోతే చూసి యాడ్ చేసుకోవచ్చు. స్పైసెస్ కోసము కొంచెము రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా వెడల్పు ఉన్న ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా ప్యాన్కి స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు అండి, నా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదు. చూడండి, కొంచెము ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కలిపెట్టుకున్న ఇడ్లీ పిండిని వేసుకుందాం. బండి దోశ కాబట్టి కొంచెం పిండి ఎక్కువగానే వేసుకోండి. పిండి కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మంట సిమ్లో నుంచుకొని ఈ పిండిని వేసుకోండి. బండి దోశ కాబట్టి కొంచెం పిండి ఎక్కువగానే వేసుకోండి. నేను తీసుకున్న పిండికి 2 బండి దోశలు వచ్చాయి. ఇలా వేసుకున్న పిండి అంతా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని పైన కొంచెం ఆయిల్ వేసుకొని లిడ్ పెట్టేసుకొని ఈ బండి దోశని బాయిల్ చేసుకుందాం. చూడండి, 10 నిమిషాల తర్వాత మరోవైపు టర్న్ చేసుకోవాలి. మరలా లిడ్ పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకుంటే మన ఇడ్లీ పిండితో బండి దోశ రెడీ అయ్యిద్ది. ఇక ఈ దోశలోకి చిన్నపిల్లలు అయితే ఇలానే తినేయచ్చు. మనము కొంచెం స్పైసీగా కావాలంటే రెడ్ చిల్లీ చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఇడ్లీ పిండితో ఇలా బండి దోశ ట్రై చేస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.